తెచ్చినోళ్ళెవలు, నిలబడి వారిచ్చినోళ్ళెవలు అనే దాని మీద తెలంగాణ రాజకీయం రసవత్తరమవుతున్నది. మేం తెచ్చినామని కరాటే ఫైటింగ్ చేసినట్టు ప్రాజెక్టుల ఫైటింగ్ చేస్తున్నారు లీడర్లు. ముందుగాల సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నాడో ఒకసారి ఇందాం. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు పేరే శ్రీపాదరావు గారి పేరు మీద ఉన్నది. అది మీ తాతనో మీ ముత్తాతనో కట్టింది కాదు. శ్రీధర్ బాబు గారు తండ్రి కాంగ్రెస్ పార్టీ కట్టింది శ్రీపాద ఎల్లంపల్లి. ఇవాళ గోదావరి నదీ జలాలు నగరానికి వస్తున్నాయనంటే శ్రీపాద ఎల్లంపల్లె మూలం. అక్కడి నుంచే గోదావరి జలాలను పట్టుకొని హైదరాబాదు నగరానికి మనం ఈరోజు తరలిస్తున్నాం. ఆ సంగతి మర్చిపోయి ఈ రోజు మల్లన్న సాగర్ నుంచి అంటున్నాడు. మల్లన్న సాగర్ ఎప్పుడే రాజశేఖర రెడ్డి గారు 2008-9లో ప్రారంభించిన ప్రాజెక్టు కాదా? ఇన్నరా, హైదరాబాద్కు నీళ్ళు తెచ్చిందే మా పార్టీ. అక్కడెక్కడనో ఉన్న ఆదిలాబాద్ అడవుల నుంచి హైదరాబాద్ తెచ్చిన తోప్ లీడర్లు మా పార్టోలు. ఇవాళ మల్లన్న సాగర్ అని మురుస్తున్నారు. అది కూడా మేం షురువు చేసింది అన్నట్టు చెప్పిండు సీఎం రేవంత్ రెడ్డి. ఇటు పక్క కేటీఆర్ ఏమంటుండో చూడండి. వాస్తవం ఏంది అంటే పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద 90% పనులు పూర్తి చేసి రిజర్వాయర్ల నిర్మాణం పూర్తి చేసి మరి ఇప్పటికే భూసేకరణ కానీ ఇప్పటికే చేయాల్సిన అన్ని కార్యక్రమాలు కూడా పూర్తి చేసి ఒక వడ్డిచ్చిన విస్తర్లాగా అప్పజెప్పి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ ప్రభుత్వానికి అప్పజెప్పి మేము గద్దె దిగాం డిసెంబర్ 23లో. ఇప్పుడు కేవలం రేవంత్ రెడ్డి గారు చేయాల్సిన పనల్లా ఒక 10% పని పూర్తి చేసి కాలువలు పూర్తి చేసి నీళ్లు బ్రహ్మాండంగా తీసుకునే అవకాశం ఉంది, ఇచ్చే అవకాశం ఉన్నది. అది చేసింది మేమే, ఇది చేసింది మేమే అని అనుడు కాదు. తొండెం మొండెళ్ళింది. ఇక ఒక్క తోకెళ్లాల్సిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేస్తలేవు? మీరంత సిపాయిలు అయితే ఒక్క 10% ఎందుకు నిలబడి పూర్తి చేసి నీళ్ళు ఎందుకు ఇస్తలేవు అని అడుగుతున్నాడు. ఎందుకు పూర్తి చేస్తలేడో అది కూడా చెప్తున్నాడు. ఇనుండ్రి, ఎక్కడ వెంటనే పూర్తి చేస్తే ఇదంతా కేసీఆర్ గారు కట్టిన కరివేనా? ఇదంతా కేసీఆర్ గారు కట్టిన వట్టెం రిజర్వాయరు, ఇది కేసీఆర్ కట్టిన ఉద్దండాపూర్ రిజర్వాయరు, ఇది కేసీఆర్ గారి ప్రభుత్వం కట్టిన నార్లాపూర్ రిజర్వాయరు అని చెప్పి, ఏదుల రిజర్వాయరు అని చెప్పి ప్రజలకు గుర్తొస్తుంది. రైతులు శాశ్వతంగా మళ్ళీ కేసీఆర్ గారి పేరుని మర్చిపోకుండా గుండెల్లో పెట్టుకుంటారు అనే ఒక ఆలోచనతో, ఒక దురాలోచనతో ఆయన కావాలని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ఇవాళ పనులు చేయకుండా దాన్ని పడావు పెట్టిన పరిస్థితి. ఆ నడుమ సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అన్నాడు కదా. హాగో అందుకే కచ్చగట్టి పాలమూరు రంగారెడ్డిని వండబెట్టి యాగం చేస్తున్నాడట. అందుకే కొత్తవి కట్టడు, కేసీఆర్ మొదలుపెట్టిన ప్రాజెక్టులను పూర్తి చేయడు, కట్టిన ప్రాజెక్టులను కేసీఆర్ పేరు రాకుండా చేస్తాడు. ఇదెక్కడి పద్ధతి? ఇంట్లోకి పోకుండా బయటికి రాకుండా గడపలనే ఉంటా అన్నట్టు రేవంత్ రెడ్డి తీరన్నట్టు మాట్లాడుతున్నారట ఈ ప్రాజెక్టుల పంచాలు చూస్తున్న తెలంగాణ జనాలు.